2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అదేవిధంగా మరొక 22 ప్రపంచ రికార్డులు సాధించే దిశగా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి ఏర్పాట్లు నిజంగా ప్రజలకి చేరువవుతాయా లేదా మరింత కష్టాలు తీసుకొస్తాయన్నది మాత్రం ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే తెల్లవారుజామున 5:30కే ప్రతి ఒక్కరు కూడా కంపార్ట్మెంట్స్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కంపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రీన్ మ్యాట్ ఏ విధంగా కనిపిస్తుందో ఇదే గ్రీన్ మ్యాట్ మొత్తం తీరం పొడుగున 30 కిలోమీటర్ల పొడవునా కూడా ఈ గ్రీన్ మ్యాట్ వేయడం జరిగింది. ఈ గ్రీన్ మ్యాట్లను ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసి ఒక్కొక్క కంపార్ట్మెంట్కి 1000 మందిని కూర్చునే విధంగా చేశారు. ప్రతి 1000 మందికి కూడా 30 మంది సేవకులు ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులే. వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాట్స్, అదేవిధంగా టీషర్ట్స్, ఇంకా ఏవైతే ఉన్నాయో ఇది మంచినీళ్ళు, ఇంకా కొంత వాళ్ళకి అల్పాహారం, ఇవన్నీ కూడా కార్యక్రమం ఇదే డయాస్ మీద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి జనాలను తీసుకురావడం అనేది నిజంగా కత్తి మీద స్వామినే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం కోసం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అయితే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ కేటాయించారు. వీళ్ళంతా కూడా రావాలి అంటే దూర ప్రాంతాల నుంచి ముందు రోజు రాత్రే బయలుదేరి ఇక్కడ రావాల్సి ఉంటుంది. కనుక వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి. అదేవిధంగా తెల్లవారుజామున 5:30కే వీళ్ళకి కేటాయించిన కంపార్ట్మెంట్స్కి ప్రజలను తీసుకొని రావాలి. కానీ ఆ సమయానికి నిజంగా అర్ధరాత్రి లేచి ప్రజలంతా కూడా బయలుదేరుతారా, వస్తారా, రారా అనేది నిజంగా ఒక అధికారులు కొంత ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఈ బాధ్యత అంతా కూడా సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి అప్పచెప్పారు. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్గా విభజించి ఆ యూనిట్కి ఇన్ని వేల మందిని తీసుకురావాలని చెప్పి ఆ విధంగా కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావద్దు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా పొదుపు సంఘాలు ఉన్నాయి. ఇలా వీళ్ళందరూ మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ సంఘాలందరినీ కూడా ఇక్కడ ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కనుక వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకురావడం అనేది నిజంగా అధికారులు చాలా కష్టమైన పని. కనుక తెల్లవారుజాము నిజంగా 5 లక్షల మంది ఇక్కడికి చేరుకుంటారా లేదా నిజంగా ఒక సందిగ్ధంగా ఉంది. కానీ ఖచ్చితంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఆ దిశగా కానీ కనుక నిజంగా చేస్తే మాత్రం ప్రభుత్వం నిజంగా 100% సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ 19వ తేదీ సాయంత్రానికే దాదాపుగా 2,17,00,000 మంది ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ చేసుకున్న దీంట్లో పాల్గొంటామని చెప్పి వీళ్ళందరికీ కూడా వచ్చిన వారికి టీషర్ట్స్, ఇంకా గ్రీన్ మ్యాట్స్ కూడా ఇస్తారు. కనుక ఈ కార్యక్రమంలో నిజంగా వాళ్ళంతా కూడా పాల్గొంటే మాత్రం ప్రభుత్వం 100% సక్సెస్ అవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండ, మధ్యలో రోడ్డు, 30 కిలోమీటర్ల పొడవున రోడ్డు, 326 కంపార్ట్మెంట్లు. వీటిపై ఈ యొక్క యోగా కార్యక్రమం వేదిక కాబోతుంది. మొత్తం తీరం పొడుగునా కూడా ఈ మొత్తం 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కంపార్ట్మెంట్కి 1000 మంది ఉంటారు. అదేవిధంగా ఇంకా వీటితో పాటు నగరంలో అనేక ప్రాంతాలని ఈ యొక్క యోగా కేంద్రాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా రావడం జరిగింది. 10,000కు పైగా విశాఖ తీరం వద్దే మొత్తం అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. అదేవిధంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లోని 26,000 మందితోటి సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇది మరొక గిన్నీస్ రికార్డ్ అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎస్టీ విద్యార్థులతోటి మొత్తం ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తీరం మొత్తం కూడా ఆర్కే బీచ్ నుండి ఇటు భీమిలి తీరం వరకు కూడా దాదాపు 30 కిలోమీటర్ల పొడవు స్ట్రెచ్ మొత్తం. ఈ తీరం మొత్తం కూడా ఫుల్ కంప్లీట్గా గ్రీన్ మ్యాట్ తోటి మొత్తం కప్పబడి ఉంది. ఇప్పుడు తీరం మొత్తం కూడా ఇప్పుడు మొత్తం బ్లాక్ చేశారు. ఎటువంటి వాహనాలు కూడా అనుమతి లేదు. కనుక ఈ మొత్తం మరికొన్ని గంటల్లోనే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కావద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మరి జోడుగుళ్ళపాలెం దగ్గర మరొక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మరొక 1000 మంది ఉంటారు. మొత్తం ఇదే విధంగా మొత్తం తీరం భీమిలి వరకు కూడా అనేక బీచ్లు ఉన్నాయి. ఆర్కే బీచ్, బుడా పార్క్,
జోడుగొల్లపాలెం, తెన్నేటి పార్క్, సాగర్ నగర్, ఋషికొండ, అలాగే తిమ్మాపురం, కాపులపాడు బీచ్, నెక్స్ట్ భీమిలి, ఈ అన్ని బీచ్లు మొత్తం తీరం పొడుగునా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే జనాల తరలింపుకు కూడా దాదాపుగా 10,000 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం విశాఖలో ఉన్నటువంటి ప్రజలను తరలించడానికి 3,000 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా తెల్లవారుజామున 5:30కి ఈ కంపార్ట్మెంట్లు చేరుకునే విధంగా చేశారు. అలాగే బస్సులు పార్కింగ్ కూడా దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే వీళ్ళని దింపి అక్కడి నుంచి కాలినడకని వాళ్ళ కంపార్ట్మెంట్లకు చేరుకోవాలి. వీళ్ళంతా కూడా ఈ యొక్క పార్కింగ్ కోసం 75 పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సచివాలయం వాళ్ళు కూడా వాళ్ళ యూనిట్కి సంబంధించిన మొత్తం మనుషులందరినీ కూడా ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. తద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా జరగబోతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రధాన వేదిక ఏదైతే ఉందో ఆర్కే బీచ్, అక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 6:30 గంటలకు రాబోతున్నారు. ఆయన వచ్చిన వెంటనే ముందు నావికులు తమ యుద్ధ విమానాలతోటి ముందు కొంత విన్యాసం ఉండబోతుంది. ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే కూడా ముందుగా ఒక అరగంట సేపు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు గవర్నర్, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ స్పీచ్లు ఉండబోతున్నాయి. స్పీచ్లు అయిపోయిన తర్వాత 7 గంటలకి యోగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 7:45 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ మొత్తం ఇదంతా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చిత్రీకరించేందుకు దాని తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నటువంటి 25,000 మందితో సూర్య నమస్కార కార్యక్రమం ఏదవుతుందో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అభినందించి అట్నుంచటే ఆయన మళ్ళీ ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళి అట్నుంచటే మళ్ళీ ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారని చెప్పేసి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకోబోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకంటే ఒక గంట ముందే ఆయన విశాఖ చేరుకోబోతున్నారు. దానికంటే ముందే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకే విశాఖ విమానాశ్రయం చేరుకొని అట్నుంచి ఆయన గ్రాండ్ బే హోటల్లో బస చేసిన అనంతరం ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. మొత్తం ఈ కార్యక్రమాలన్నిటి కోసం కూడా ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజల్ని మొత్తం కూడా ఈ యొక్క విశాఖ తీరం వైపు తీసుకురావడం అనేది పెద్ద విషయం అని చెప్పుకోవాలి. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఈ యొక్క అనుకున్నటువంటి ఏవైతే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ దిశగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించే దిశగా వెళ్తుందని చెప్పేసి అంతా కూడా భావించడం జరుగుతుంది. ఎందుకంటే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, అదేవిధంగా మరొక 22 ప్రపంచ రికార్డుల సాధన దిశగా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నారు. ఇది మొత్తం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నది నిజంగా గతంలో ఎవరో చేయలేదు, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఎవరో చేయరన్న రీతిలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా విజయవంతం అయ్యేందుకు ఆయన అందరూ కూడా అధికారులంతా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా చేస్తూ ఉన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దిశగా విశాఖలో జరుగుతున్నటువంటి యోగాంధ్ర 2025 కార్యక్రమం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటే భారతదేశంలో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదిక విశాఖ సాగర్ తీరం వేదిక అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కనుక ఈ కార్యక్రమం కోసం కని విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే విశాఖలోని ఒకవైపు మొత్తం 30 కిలోమీటర్ల పొడవున ఒక సాగర్ తీరం ఉంటే ఆ తీరాన్ని ఆనుకొని మొత్తం రోడ్డు కూడా ఉంది. ఈ తీరం ఆనుకున్న రోడ్డు మొత్తం 30 కిలోమీటర్ల పొడవున 5 లక్షల మంది ఒకేసారి యోగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు అదే తీరం పొడవునా కూడా యుద్ధ నౌకలన్నీ కూడా మోహరించి వాటిపైన నావికులు ఈ యొక్క యోగా విన్యాసాలు చేసేందుకని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం విశాఖ సాగర తీరం ప్రధాన వేదిక ఆర్కే బీచ్ వద్ద నుంచి ఈ యొక్క యుద్ధ నౌకలన్నీ కూడా మోహరించడం జరిగింది. వీటిపై ఇప్పటికే నావికులు డెమో కూడా ఈ యొక్క విన్యాసం ఏదైతే యోగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా 21వ తేదీ తెల్లవారుజామున 6:30 నుంచి ఈ యొక్క యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెంటనే అదే సమయంలో వీళ్ళంతా కూడా అక్కడ నావికులంతా ఈ యొక్క యుద్ధ నౌకలపైన ఈ యోగా చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇది మాత్రం నిజంగా ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి రీతిలోని యోగా కార్యక్రమం ఎప్పుడు కూడా జరగలేదు. కనుక ఇది మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డుగా సాధించుతుందని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా విశాఖ చేరుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం చిత్రీకరించేందుకు కూడా వాళ్ళంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.